హాయ్ అండి. వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు పచ్చిమిర్చి బజ్జీలు వేస్తున్నానండి. వచ్చిన వాళ్ళ కోసం కాదండి, రాని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. రాని వాళ్ళు చూసి నేర్చుకుంటారు కదా అని చెప్తున్నాను. అవి ఎలా చేసుకుంటే పొంగుతాయో ఏంటని. 1/2 కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను. బజ్జీలు పచ్చిమిరపకాయలు మాట ఇవి 1/2 కేజీ. 1/2 కేజీ శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు అందులోకి మనము శుభ్రంగా కడిగేసుకున్నాము 2 సార్లు. ఇవి పైన చెమ్మగా ఉన్నాయి కదా, ఈ చెమ్మ ఏమీ లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవచ్చు. ఇలా తుడిచేసుకున్నామనుకో, ఒకవేళ చెమ్మ ఉన్నా కూడా మనము కలుపుకున్నాక శనగపిండి పచ్చిమిరపకాయకి తొందరగా పట్టుకోదు. అందుకోసమని నేను నీట్గా మొత్తం చెమ్మ లేకోకుండా తుడిచేసుకుంటున్నాను. శుభ్రంగా తుడిచేసుకున్నాను చెమ్మ లేకుండా. ఇవి అయితే బజ్జీలు పచ్చిమిరపకాయలండి. ఒకవేళ మీకు బజ్జీలు పచ్చిమిరపకాయలు దొరకలేదనుకో, చిన్న పచ్చిమిరపకాయలతోటైనా సరే బజ్జీలు వేసుకోవచ్చు. ఇవి మనము నీట్గా ఇలా సమానంగా కట్ చేసుకుని, ఒక్క సైడు లోపల గింజలు ఉన్నాయి కదా, మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే గింజలు ఉంచేసుకోండి. ఒకవేళ పిల్లలు తినని పలం అనుకో, గింజలు తీసేసుకోండి. నేనైతే కొన్ని తీసేసుకుంటాను, కొన్ని తీసుకోను. ఎందుకోసమంటే మా పిల్లలకి గమ్ముని, మా చిన్న అబ్బాయి కారంగా ఉందంటాడని కొన్నిట్లకి తీస్తానండి, కొన్నిట్లకి తీయను. చూసారా, మీరు ఒకవేళ గింజలు తీసేసుకోవాలి అనుకుంటున్నారనుకో, ఇక్కడ గింజ మనకి ఇక్కడ అతుకు ఉంటుంది కదా, ఆ అతుకు దగ్గర కట్ చేసుకుంటే ఇలా ఊడిపోతుంది. చూసారా, ఇలా ఊడిపోయింది. ఇంక ఈ పెద్ద కారం ఏమి ఉండవు. అలా నేను అన్నీ కట్ చేసేసుకుని ఒక పక్కకు పెట్టుకుంటాను. ఈ పచ్చిమిరపకాయలు పర్వాలేదు, బజ్జీలు పచ్చిమిరపకాయలు. అదే మీరు చిన్న పచ్చిమిరపకాయలు వేసుకున్నారనుకో, అప్పుడు కంపల్సరీ గింజలు తీసేసుకోండి. ఎందుకోసమంటే చాలా మంటగా ఉంటుంది పచ్చిమిరపకాయ తినేటప్పుడు. మనకి కారం తినలేము అనుకున్న వాళ్ళు, తినేవాళ్ళు అయితే వేసేసుకున్నా పర్వాలేదు. ఇందులోకి మనం లోపల పెట్టుకోవడానికి మసాలా తయారు చేసుకుందాం. నేను ఒక సందికాయలు తీసుకున్నాను. ధనియాలు 1 స్పూను, టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూను వాము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సాల్ట్. ఇలా నలుపుకుంటే సరిపోతుంది. ఇదిగోండి చూడండి, అలా నలుపుకుంటే చాలు. ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఈ పొడంలోనే అరచక్క నిమ్మరసం పిండుకుందాం. ఒకవేళ మీరు నిమ్మరసం ఇష్టం లేదనుకో, కొంచెం చింతపండు గుజ్జు వేసుకున్నా పర్వాలేదు. అసలు ఏమీ అవసరం లేదనుకుంటే ఈ పొడి ఎట్టేసుకున్నా పర్వాలేదండి. పచ్చిమిరపకాయల్లో నేనైతే పుల్లగా బాగుంటుందని లోపల మిరపకాయ తినేటప్పుడు ఒక్క చెక్క వేసుకుంటున్నాను. ఒకసారి కలిసేటట్టు మిక్స్ చేసేసుకున్నాను. చాలా బాగుంటుంది ఇలా పుల్లగా. మనం తినేటప్పుడు పచ్చిమిరపకాయ లోపల పుల్లగా భలే తగులుతుందండి. ముందు పచ్చిమిరపకాయలు శుభ్రంగా కొంచెము ఇవి తీసేసుకున్నాం కదా, దాని లోపల ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా కొంచెం, మీకు ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ, మీకు ఇష్టం. మీరు ఎంత పెట్టుకున్నా పర్వాలేదు. నేనైతే ఇలా కొంచెం పెట్టుకుంటున్నాను. చూసారు, నేను చేసుకున్న మసాలా మొత్తం పట్టేసింది పచ్చిమిరపకాయలు. ఇంకా కొంచెం ఉన్నది అంతే. ఇప్పుడు పైన మనం శనగపిండి కలుపుకోవచ్చు. ఒక గిన్నె తీసుకుని నేను తీసుకున్న శనగపిండి ఇందులో వేసేసుకుంటున్నాను. 1/2 కేజీ. మీరు ఎంత సాల్ట్ అయితే వేసుకుంటారో అంత వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను సాల్ట్. 1 స్పూను వాము తీసుకుని నలుపుకుంటూ వేసుకోండి. మీ దగ్గర పొడి ఉంటే పొడి వేసుకున్నా పర్లేదు, వాము పొడి. 1/2 టీ స్పూన్ కారం, చిన్న స్పూన్ పసుపు, చిన్న చిటికెడు వంట సోడా, 2 టేబుల్ స్పూన్లు మరిగే నూనె తెచ్చుకుని వేసుకుంటున్నాను. దీనివల్ల బాగా గుళ్ళు వస్తాయి అన్నమాట. దానికోసమని వేడి నూనె కదా, ముందు స్పూన్తో కలుపుకుందాం. ఒకసారి ఇవన్నీ మిక్స్ చేసేసుకోవచ్చు. ఒకసారి చెయ్యి పెట్టుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవచ్చు. కొంచెం పోసుకోండి వాటర్. ఒకసారి ఎక్కువ వేసుకోవద్దు. బాగా పలచగానే ఉండకూడదు, బాగా గట్టిగానే ఉండకూడదు. మీకు ఇష్టమైతే ఇందులో 1 స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోండి. నేనైతే వేసుకోవట్లేదు. చూసారా, ఇలా ఉండాలి పిండి. ఎలా వస్తుంది చూసారా, కిందకి వేస్తుంటే అది అలా ఉంటే సరిపోతుంది.
ఇప్పుడు గ్యాస్ మీద నేను ఒక నాన్ స్టిక్ కానీ మూకుడు కానీ ఏదైనా పెట్టుకోండి. నేనైతే నాన్ స్టిక్ పెట్టుకున్నాను. 1 లీటర్ నూనె పోసుకుని ఇది కొంచెం మనకే నూనె మరిగేంత వరకు ఉంచుకుందాం. హైలో పెట్టుకుని గ్యాస్ ముందు మనం ఒక పచ్చిమిరపకాయ తీసుకుని పిండిలో ముంచుకోవాలి. ఇలా పిండిలో ముంచుకోవాలి. చూసారా, మీకు చూపిస్తాను సరిగ్గా కనబడుతుందో లేదా. ఇలా పిండిలో ముంచుకొని ఇలా అనుకుంటూ చివరిని ఇలా అనుకుని అలా నూనెలో వేసేసుకోండి. అలాగే ప్రతి బజ్జీ కూడా సేమ్ అలా వేసుకోండి. నూనెలో అన్నీ ఒకసారి వేసుకున్నారనుకో మనకి మూకుడు చిన్నది అయిపోతుందని 3 వేసుకున్నాను. ఇవి ఒకసారి తిప్పుకుందాం. ఎంత బాగా స్మెల్ వస్తుంది అనుకుంటున్నారు బజ్జీలు వేగేటప్పుడు. ఇలా కలర్ వచ్చేస్తే సరిపోతాయి. ఇవి తీసేసుకుని మళ్ళీ వేసుకొచ్చాను బజ్జీలు. చూడండి ఎంత బాగున్నాయో. ఈ బజ్జీలని మనము కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం టమాటా, ఒక నిమ్మకాయ పచ్చి తీసుకుని పిండుకుని తింటే ఉంటుందండి. అబ్బా, సేమ్ ఇలాగే ట్రై చేయండి మీరు కూడా. నేనైతే ఒకటి తిన్నానండి ఇప్పుడే, చాలా బాగుంది. అసలు కారం అనిపించలేదు నాకైతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.